హలో హాయ్, దిస్ ఈజ్ నవీన్. ప్రతి పేదవాడిని మిలియనేర్ చేయాలనే ఆలోచనతో మేము చేసే ప్రతి కాన్సెప్ట్ మీ వరకు చేరుతుందని భావిస్తున్నాము. మేము చేసే ప్రతి ప్రయత్నం నలుగురికి ఉపయోగపడాలి. ఆ నలుగురిలో ఒక్కరి జీవితంలో నేను వెలుగు నింపాలనేది మా ప్రయత్నం. నీకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, నేను నమ్ముకున్న ఆ నలుగురికి ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రచించుకో. ఈరోజు నేను నీ గురించి చెప్పబోయే కాన్సెప్ట్ పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఈ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్, భద్రత కూడుకున్న ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కాబట్టి ఈ స్కీమ్ యొక్క పూర్తి బాధ్యత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే భద్రతతో కూడుకున్న పెట్టుబడి. గ్యారంటీడ్ రిటర్న్స్ అంటే మనం పెట్టిన పెట్టుబడికి ఖచ్చితమైన రిటర్న్స్ అనేది మనకు వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్, ఓల్డ్ స్కీమ్ అయినా పర్లేదు, న్యూ సిస్టమ్ అయినా పర్లేదు, ట్యాక్స్లో ఆ ట్యాక్స్ బెనిఫిట్ అనేది కూడా దీనికి వర్తిస్తుంది. 1,50,000 రూపాయల వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ అంటే ఇది 15 సంవత్సరాల ప్లాన్. సో 15 ఇయర్స్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ ఇది. మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ అంటే మనకు టోటల్ వచ్చిన మెచ్యూరిటీ మీద ఎలాంటి ట్యాక్సెస్ పడవు. టోటల్ ఎంతైతే మనం గెయిన్ చేసుకుంటున్నామో ఆ గెయినింగ్ అమౌంట్ ఖచ్చితంగా 568 రూపాయలతో సహా మన చేతికి వస్తుంది. ₹1 కూడా ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. వితౌట్ ట్యాక్స్ పే చేయకుండానే మనకి టోటల్ అమౌంట్ రిటర్న్ తీసుకునే ఆప్షన్ ఉంది. అసలు ఈ పీపీఎఫ్ అకౌంట్ ఎక్కడ తీసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటిది అనుకుంటే, ఈ పీపీఎఫ్ అకౌంట్ని మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకోవచ్చు, పోస్టల్ బ్యాంకులలో తీసుకోవచ్చు, ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులలో తీసుకోవచ్చు, సమ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటి ద్వారా కూడా తీసుకోవచ్చు. దీనికి కావాల్సింది మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో అడుగుతారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అవి మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ ప్రాసెస్ని చేస్తారు. నీవు డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి, డిపాజిట్ రూల్స్ ఏంటివి అవి చూద్దాం. డిపాజిట్ అమౌంట్ మినిమం 500 రూపాయలు పర్ మంత్. మినిమం 500 రూపాయలు పర్ మంత్. మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయల వరకు చెల్లించవచ్చు. అంటే ఒక నెలకి 1,50,000 రూపాయల వరకు కూడా కట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ₹7.10 నడుస్తుంది ప్రస్తుతం మార్కెట్ ధరల వద్ద. ఇది ఫిక్స్డ్ కాదు, ఫ్లోటింగ్. అంటే మార్కెట్ పరిస్థితులను బట్టి ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ తగ్గొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ పీరియడ్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పుడు మార్కెట్ ధర వద్ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువగా ఉన్న పీరియడ్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ మొత్తానికి క్యాలిక్యులేషన్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో జరుగుతుంది. సో ఈ తక్కువలో ఇంట్రెస్ట్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగినప్పుడు మనకి హై అమౌంట్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా గవర్నమెంట్ పాలసీలలో ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి. ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మ్యాక్సిమం గవర్నమెంట్ స్కీమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8 to 9 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 7.10 వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకొక 1%, 2% తక్కువ నడుస్తుంది. సో ఇలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకోటి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 15 సంవత్సరాలు. మీకు ఆల్రెడీ చెప్పిన లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ అని. సో దీని యొక్క పీరియడ్ వచ్చి 15 ఇయర్స్ వరకు మనం ఈ పాలసీ కట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15 ఇయర్స్లో మనం కట్టిన పాలసీ ఎంత కడితే ఏ విధంగా వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రస్తుతానికి ఒక ₹1000 దగ్గర తీసుకున్నాం. పర్ మంత్ 1000 రూపాయలు కడితే సంవత్సరానికి 12 నెలలు 12,000 అవుతుంది. సో 12,000 అంటే సంవత్సరానికి 12,000 ఇంటూ 15 సంవత్సరాలు 1,80,000 రూపాయలు. టోటల్గా ఈ 15 సంవత్సరాల్లో నువ్వు ₹1000 చొప్పున కట్టుకుంటూ పోతే 15 సంవత్సరాలకి 1,80,000 రూపాయలు మాత్రం నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్ అవుతుంది. దీనికి 15 సంవత్సరాల కాల పరిమితికి 1,35,568 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఒక ఇయర్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్గా జనరేట్ అవుతుంది.
ఓకేనా. సో మనం అనుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి మనం కట్టిన అమౌంట్ ప్లస్ మన ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్ 3,15,568 రూపాయలు నువ్వు టోటల్గా గెయిన్ అవుతావు ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. జనరల్గా పర్ మంత్ 1,000 రూపాయలు కడుతున్నాం అంటే పర్ డే 33 రూపాయలు. అంటే రోజు లేబర్ కూలి చేసుకునే వ్యక్తి కూడా నిన్న మనం ఏదైతే చెప్పినామో వ్యక్తిగత ప్రమాద బీమా సంవత్సరానికి 1,000 రూపాయలు అంటే రోజుకి 3 రూపాయలు. నెక్స్ట్ ఇది వచ్చేసి డేకి 33 రూపాయలు. అంటే టోటల్గా మనకి 2 స్కీమ్లకి ఈ 2 స్కీమ్స్ కలిపి 36 సుమారు 37 రూపాయలు ఇచ్చించినైతే మనకు ఒక ప్రమాద బీమా 20 లక్షల రూపాయలు, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ 3 lakhs రూపీస్ మన కుటుంబానికి అందించిన వాళ్ళం అయితే. నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ అండ్ పీపీఎఫ్ ఈ రెండు కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ పాలసీస్. కొత్త సిస్టమ్ ఉన్నాయండి, ఓల్డ్ సిస్టమ్ ఉన్నాయండి. ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది రెండింటికి ఉంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకోవచ్చు, డైలీ లేబర్ చేయించుకోవచ్చు, మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు. భార్య భర్త ఇరువురు చేసుకోవాల్సిన పాలసీలు ఇవి రెండు మన కుటుంబానికి బంగారు బాటలు వేయడానికి 100% ఉపయోగపడుతుంది. చిన్న మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెద్ద మొత్తంలో బెనిఫిట్, చిన్న మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెద్ద మొత్తంలో బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉన్న స్కీమ్స్ కాబట్టి ఈ రెండింటిని ప్రతి ఒక్కరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి, నిన్న మేము పెట్టిన వీడియో 24 hours దాటక ముందే చూసిన ఒక సబ్స్క్రైబర్ వచ్చి ఈరోజు సూర్యాపేటలో ఎస్బీఐ బ్యాంకులో 2,000 రూపాయలు పెట్టి 40 లక్షల ప్రమాద బీమా బెనిఫిట్ ఉన్న పాలసీని చేసుకుని వెళ్ళారు. ఆ పాలసీ కట్టిన వ్యక్తి యొక్క ఫీల్డ్ వచ్చి డ్రైవింగ్ ఫీల్డ్. తను డైలీ డ్రైవింగ్ చేసేటప్పుడు మార్గ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్స్ చూసి ఉంటాడు. సో అది తనకు ఉపయోగకరం అని చెప్పి భావించి వచ్చి ఈరోజు పాలసీ చేసుకోవడం జరిగినది. అంటే ఈరోజు తన కుటుంబానికి తను భరోసా కావచ్చు, రేపు తను లేని కుటుంబానికి ఆ పాలసీ భరోసా అనేది భావించింది. కాబట్టి ఇలాంటి పాలసీలు మన జీవితానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి. ఇవి నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరు పాలసీలు చేసుకోండి, మీ జీవితానికి రక్షణ కల్పించుకోండి. మా వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే నలుగురికి షేర్ చేయండి, మీరు నలుగురితో డిస్కషన్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అరే అన్నా, లైక్ కొట్టినావు, సబ్స్క్రైబ్ చేసినావు, కొద్దిగా ఆ వీడియో పూర్తిగా చూడరాదే.